నాది హైదరాబాద్. మా హస్బెండ్ అజయ్, హీస్ ఫ్రమ్ కరీంనగర్. అమ్మ చెప్పండి అమ్మ, మీ జీవితంలో ఎట్లాంటి కార్యం జరిగింది? నాకు 2019లో మ్యారేజ్ అయిందండి. సో అక్క 2019 కన్నా ముందే నవీన్ అన్న గురించి నాకు ఆల్మోస్ట్ 10 to 12 years బ్యాక్ నవీన్ అన్న వాళ్ళ ఇంటి పక్కన ఉన్న నా ఫ్రెండ్ హాస్టల్లో చెప్పింది. బట్ నవీన్ అన్న నేను ఎప్పుడు కలవలేదు. 2019 తర్వాత 2000 మేబీ 1.5 year తర్వాత నాకు మా ఫ్యామిలీ రిలేటివ్ అని నవీన్ అన్న తెలిసింది, మా చిన్న మామయ్య కరీంనగర్. సో క్రిస్టఫర్ మామయ్య వల్ల మాకు మామయ్య గురించి తెలిసింది. తర్వాత ఒకరోజు అనుకోకుండా యాక్చువల్లీ నేను సిక్గా ఉండే, నాకు కిడ్నీలో స్టోన్స్ ఉంటున్నాయి. అది నార్మల్గానే ట్రీట్మెంట్ తో తగ్గిపోతుంది అన్నారు డాక్టర్స్. బట్ నాకు కొంచెం సివియర్ పెయిన్, లైక్ ఇట్ వాస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ దెన్ యూజువల్. లైక్ 20+ days నేను సఫర్ అయినాను పెయిన్తో. స్కాన్స్ కూడా జరిగినాయి, బట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా తగ్గలేదు. సో వన్ ఆఫ్ ద కాన్వర్జేషన్లో మరి వెరోనికా నన్ను అన్నయ్యతో కనెక్ట్ అవ్వడానికి లింక్ పంపించారు. మరి పర్సనల్ ప్రేయర్ రూమ్లో నేను కాల్లో నవీన్ అన్నతో మాట్లాడడం జరిగింది. ఆ రోజు మామూలుగా ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయా అని చెప్పి అడిగినప్పుడు నేను పిల్లల గురించి ప్రార్థన చేయమని కోరినాను. అంతేకాదు ఇంకా ఫ్యామిలీ గురించి, మా గురించి అన్నీ అన్న కరెక్ట్గా రివీల్ చేశారు. మేము ఆ ఇయర్లో కొన్ని ప్రాబ్లమ్స్, అంటే మెంటలీ చాలా డిస్టర్బ్ అయి ఉండినాము. అంటే మా ఫ్యామిలీ మెంబర్సే ఎక్కడ మేము తప్పు పట్టాలా అని చాలా రకాలుగా, అనేక రకాలుగా మమ్మల్ని ఏ విషయంలో వీళ్ళని తప్పు పట్టాలా అని ఆ తప్పులు పడుతూ లేని వాటికి మమ్మల్ని ఏదో ఒక రకంగా బయట వాళ్ళ నుంచి మేము ఆ మాటలు వింటూ ఉన్న మెంటల్గా మేము చాలా లో డిసప్పాయింటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు అన్న ఆ మాట కూడా రివీల్ చేసినారు. మీకు ఎవరు ఏమి అలా మిమ్మల్ని బాధ పెట్టినా, ఎవ్వరు మిమ్మల్ని ఏది అన్నా ఎవ్వరు మిమ్మల్ని ఏమి చేయలేరు, గాడ్ ఈజ్ విత్ యూ అని చెప్పారు. అదేవిధంగా పిల్లల విషయం ప్రార్థన చేసి ఒక మాట చెప్పారు, నాకు దేవుడు 9 అని చూపిస్తున్నారు అని చెప్పారనమాట. 2019 to 2020 అజయ్ వరంగల్లో జాబ్ చేసేవారు, నేను హైదరాబాద్లో ఉన్నాను. 2020లో నేను వరంగల్కి షిఫ్ట్ అయ్యాను. 2021లో నాకు ఒక అబార్షన్ అయిందనమాట. సో నేను అన్నతో మాట్లాడింది 2022. సో జనవరి మంత్లో నేను అన్నతో మాట్లాడాను. 9 అని చెప్పి అన్న చెప్పిన తర్వాత చాలా రోజులు అంటే వెయిట్ చేస్తూ వచ్చాను. మేబీ 9th date ఏమో అని నేను అలా వెయిట్ చేస్తూ వచ్చాను. దేవుడు మాట ఇచ్చిన తర్వాత తప్పక నెరవేరుస్తాడని, ద వర్డ్ విచ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ విల్ నెవర్ గో వాయిడ్ అని చెప్పి నేను ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేస్తూ వచ్చాను. మరి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ వరకు వచ్చాక కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే కాన్వర్జేషన్స్లో 9 years ఏమో అన్నట్టుగా కూడా మాట్లాడినారు. మరి పిల్లల విషయం చాలా మాటలు నేను విన్నాను. మేము దూరంగా ఉన్నాము 1.5 year. ఆ తర్వాత అబార్షన్ అయినా కూడా దెన్ ఆల్సో ఐ హ్యాడ్ టు లిసన్ సో మెనీ టాక్స్ ఫ్రమ్ ఎవ్రీవన్ అనమాట. ఆ విధంగా నేను చాలా హర్ట్ అయ్యి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. మరి అన్న అనుకోకుండా అన్నతో మాట్లాడడం, ఆ ప్రవచన వాక్యాన్ని మా పట్ల విడుదల చేయడం, ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయడం. ఎగ్జాక్ట్గా 9th month 2022 October 9th date రోజు నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. దేవుని నామానికి మరి ఈ మాట కూడా చెప్పారు, అన్న మీకు పిల్లలు కాకుండా కొన్ని శక్తులు, కొందరు అడ్డుగా ఉన్నారు, మీకు ఒక ప్రేయర్ ఆయిల్ ఇస్తాను, ప్రతిరోజు మీరు కన్సీవ్ అయ్యాక
అప్లై చేసుకోండి అని చెప్పారు. రోజు నేను స్టమక్ అప్లై చేసుకుంటూ ఐ వాస్ డిక్లేరింగ్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ హెల్దీ చైల్డ్ అనమాట. ఆ విధంగా నా ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు బాగానే కంటిన్యూ అయింది. ఫిబ్రవరి ఎండ్కి స్కాన్లో కొంచెం గ్రోత్ తక్కువ ఉంది అని చెప్పారు. దట్ వాజ్ మై 6th month or 7th month స్టార్టింగ్ స్టేట్లో. సో నేను ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినమని చెప్పి అలా చెప్పారు. 7th month మార్చ్ 20 అలా నేను సడన్గా సిక్ అయ్యాను. మరి ఎమర్జెన్సీగా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేశాక బేబీ హార్ట్ బీట్ ఫ్లక్చుయేట్ అవ్వడం, మరి ఇమీడియట్గా సర్జరీ చేయాలని 7th monthలో బేబీని మరి సర్జరీ ద్వారా మరి డెలివర్ చేశారనమాట. అయితే ఆ టైంలో నేను మాట్లాడలేదు, అంత అనుకోకుండా జరిగిపోయింది. బట్ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు మా పట్ల నెరవేరుస్తాడన్న నమ్మకంతోనే నేను ఉన్నాను. సాతాను మరి ఆ రోజు నుండి కూడా ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ కూడా కంటిన్యూస్గా అటాక్స్ చేస్తూనే ఉంది నా లైఫ్ మీద. మరి దుష్టశక్తులు నన్ను ఎంతగానో మరి ఎన్నో రకాలుగా ట్రై చేసిందని చెప్పాలి. కానీ దేవుడు మాత్రం గొప్ప దేవుడు. మరి బేబీ కూడా 750 grams బేబీ పుట్టింది. 7th month మార్చ్ 23rd పుట్టింది బేబీ. మరి మార్చ్ 23rd నుండి ఆల్మోస్ట్ జూన్ వరకు బేబీ హాస్పిటల్లో ఉండింది. 750 grams నుండి బేబీ ఎన్ఐసియులో మరి 1.5 kg అయ్యే వరకు బేబీని హాస్పిటల్లో పెట్టారు. 1.5 kg అయ్యాక బేబీని మాకు ఇచ్చారు. సో హాస్పిటల్స్ కూడా దేవుడు తన యొక్క ఒక ప్రణాళిక చొప్పునే మమ్మల్ని అక్కడ ఏ పర్టికులర్ హాస్పిటల్కి వెళ్ళాలో అట్లా డీల్ చేశారు. నేను బర్త్ ప్లేస్ హాస్పిటల్కి వెళ్ళాను, దాని ఆపోజిట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. సో నేను బర్త్ ప్లేస్లో డెలివరీ అవ్వాలి, ఆ డాక్టర్ తెలిసిన డాక్టర్ అని నేను అటు వెళ్తే బేబీ ప్రీమేచ్యూర్గా పుడుతుందని మనకు తెలియదు, కానీ దేవుడు అలా అరేంజ్ చేశారు. బేబీని బయటకు తీయగానే ఇమీడియట్గా స్టాఫ్ వచ్చి అంబులెన్స్లో బేబీని తీసుకుని వెళ్ళిపోయారు హాస్పిటల్కి. నేను ఇక్కడ ఉన్నాను, బేబీ అక్కడ ఉంది. తర్వాత అన్నతో మాట్లాడడం జరిగింది. మరి ఫైనాన్షియల్గా కూడా దేవుడు సపోర్ట్ చేయాలని ప్రార్థన చేశాము. మరి దేవుడు ఎంతో అద్భుత రీతిగా బేబీ ఆక్సిజన్ మీద 1.5 month ఉండింది. ఆ తర్వాత కూడా బేబీని దేవుడు స్వస్థపరిచి నార్మల్గా మళ్ళీ ఇంటికి చేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. షీ కంప్లీటెడ్ 1 year. నేను ఎప్పటి నుండో సాక్ష్యం చెప్పాలనుకున్నాను, బట్ ఐ డిడ్ంట్ గెట్ టైమ్. సో గాడ్స్ ప్లాన్ అండ్ God has given me this opportunity. So I thank God for Navin Anna in my life, in our lives actually. Thank God for revealing His word and for this prophetic child in our lives. I believe that God has a purpose and plan. Even before she was born, God knew her and He brought His child into this world. So I believe that God will use her for His glory as a living testimony. So please continue to uphold her for her growth and for her health. And నవీన్ అన్న మరి ఎంతగానో ధైర్యం చెప్పినారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా. ఏం కాదమ్మా, బేబీ చక్కగా ఇంటికి వస్తా అన్నారు. అట్టి రీతిగా బేబీ ఇంటికి వచ్చింది. మీ అందరి ముందు సజీవుల లెక్కలో దేవుడు ఈ విధంగా నిలబెట్టినందుకు దేవునికి వందనాలు. మరి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ వెరోనికా కోదాటినా, యా ఫ్రమ్ కరీంనగర్. ఓకే ఓకే. అజయ్ బ్రదర్ కదా. నాన్న మీరు పాప కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ హ్యాపీనా అజయ్ బ్రదర్? మీ వ్యూస్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రాఫెసీ నమ్ముతారా? అంటే చాలా మంది ఇవాళ రేపు ప్రాఫెసీ నమ్మరు, ప్రవచనాలు నమ్ముతున్నారా? తప్పకుండా దేవుని పట్ల మాకు నమ్మకం ఉండింది. థ్యాంక్స్ ఫర్ ఆల్ సచ్ గుడ్ ప్రేయర్స్. నవీన్ అన్న యాక్చువల్గా ఆ ప్రేయర్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి మాకు చెప్పడంతో మేము ఎవ్రీడే వీ హ్యావ్ కంటిన్యూడ్ ఫర్ ఆల్మోస్ట్ 1 year, 1.5 year. దాని తర్వాత షీ గాట్ కన్సీవ్డ్ అండ్ దాని తర్వాత కూడా కంటిన్యూస్గా ప్రేయర్స్ చేసుకుంటూనే ఉన్నాం. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీథింగ్. And keep praying for this little girl.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు పెట్టిండ్రు పాపది? రియోనా టెస్లిన్, క్రిస్లిన్, క్రిస్లిన్, షీఈ్ ఎ మిరాకిల్ బేబీ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మన యూట్యూబ్లో ఇక్కడ చూసిన వాళ్ళు ఎంతమందికి గుర్తుంది 999 అని చేతులు లేపుతారు అన్న ప్రవచనం చెప్పి నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది టెస్టిమనీ చెప్తుంటే. పాప ఐసీయూలో ఉన్నప్పుడు అండర్ వెయిట్ పాప. అప్పుడు అజయ్ బ్రదర్ నాకు కాల్ చేసి అక్క ఇట్లా ఉంది పరిస్థితి అని నాకు ఇప్పుడు సిచ్యువేషన్ చెప్తా ఉంటే గుర్తుకొస్తుంది. సో అన్న ప్రేయర్ చేయడం చాలా ధైర్యపరిచిండు. మీ విశ్వాసం చాలా గొప్పదమ్మా. అన్న ఏదైతే ప్రవచనం చెప్పిండో అది ఎత్తి పట్టుకొని ప్రార్థించిండు. సో మీ ముందట షీఈ్ ఎ మిరాకిల్ బేబీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.